శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమ. శ్రీ గురుభ్యో నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ వనవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుగా అభిషేకం చేశాడు కిష్కింధలో. ఆ అభిషేకం చేసిన తర్వాత వర్షకాలం వస్తే ఆ వర్షకాలం విశ్రాంతి తీసుకోవయ్యా, తర్వాత సీతాన్వేషణ చెయ్యి అన్నాడు. వర్షాకాలం గడిచింది, ఇంకా సీతాన్వేషణ చేస్తున్నట్టుగా కానీ ఆ వార్తలేవి తీసుకురాలేదు సుగ్రీవుడు. దాంతో కోపగించినటువంటి రాముడు లక్ష్మణుని పంపించాడు. ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, అతడు ఏం చేస్తున్నాడో చూడు, మన పని చేస్తున్నాడా, మన యందు కృతజ్ఞతాభావంతో ఉన్నాడా, చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తున్నాడా లేదా అనేటువంటిది గమనించు. ఏమాత్రము కృతజ్ఞతాభావం లేకుండా మన గురించి ప్రయత్నమే చెయ్యకుండా అలా ఉంటే కనుక వాలి మార్గంలోనే అతను కూడా పెడతాడని హెచ్చరించు, లేదా ఆ మార్గానికి పంపు అని లక్ష్మణుని ఆదేశించి పంపించాడు. ఆ లక్ష్మణుడు చాలా క్రోధంతో వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి గబగబా లక్ష్మణుడు చూసి ఎదురేగి అతడికి స్వాగతం చెప్పి కూర్చోబెట్టి సుగ్రీవుడు వెంటనే అతనికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించాడు. అయినప్పటికీ కూడా కోపం తగ్గినటువంటి లక్ష్మణుడు రాముడు చెప్పమన్నటువంటి విషయాలన్నీ సుగ్రీవుడికి చెబితే, మహానుభావాన్ని అయినటువంటి వాడిని కాదు, చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయేటువంటి కృతజ్ఞుడిని కాదు, నేను సీతాన్వేషణ కోసము కార్యక్రమం ప్రారంభించాను, మొత్తం వానరులందరినీ పిలిచి 4 దిక్కులకి పంపించాను, వాళ్ళకి 1 నెల సమయాన్ని అవధిగా ప్రకటించాను, నెల లోపల మీరు మొత్తం ఈ భూమండలాన్ని అంతటినీ కూడా వెతికి సీత జాడ తెలుసుకుని రావాలి అని పంపించాను. అలా వెళ్ళారు, బోళ్ళంతమంది వానరులు వెళ్ళారు. వాళ్ళు రావడానికి ఇంకొక 5 రోజులు మాత్రమే వ్యవధి ఉంది, వాళ్ళు వస్తారయ్యా అని చెప్పి ఆ లక్ష్మణుడి యొక్క ఆదేశం మేరకు ఆ మాల్యవంత పర్వతం వెనక్క వాళ్ళ భాగంలో ఉంటున్నటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి అదంతా కూడా నివేదించాడు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఈ సుగ్రీవుని చేత పంపబడినటువంటి వానరులు 3 దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ వెనక్కి వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూడా ఎవ్వరూ ఎక్కడా ఈ భూమండలంలో ఎక్కడా మాకు సీత జాడ కానీ రావణుడి జాడ కానీ మాకు కనిపించలేదు అని వాళ్ళు వినయంగా తెలియజేశారు. అయితే దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం రాలేదు. దాంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. గతాస్తు దక్షిణామాసాం ఏవైవానరపంగవాహ సావాంశేషు కాకుస్థ ప్రాణానార్తో అభ్యధారయత్. ఆ దక్షిణ దిశకు వెళ్ళినటువంటి వానర శ్రేష్ఠుల మీదనే ఆశ పెట్టుకున్నటువంటి కాకుస్థుడు ఆర్తుడైనప్పటికీ ప్రాణాలను నిలిపి ఉంచుకున్నాడు. ద్విమాసో పరమే కాలే వ్యతీతే ప్లవగాస్తథ సుగ్రీవం అభిగమ్యేదం త్వరిత వాక్యముబ్రవన్. వాళ్ళు ఏకంగా 2 నెలల సమయాన్ని తీసుకున్నారట. 2 నెలల కాలం ముగుస్తూ ఉండగా వానరులు కొందరు బడిబిడిగా సుగ్రీవుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నారు. రక్షితం వారినాయత్ తస్ఫీతం మధువనం త్వయాచ ప్లవగ శ్రేష్ఠ తద్భుంక్తే పవనాత్మజ. వానరులు కొంతమంది వచ్చి వానరాజు దగ్గర చెప్పారట, వాలి నువ్వు కూడా బాగా రక్షిస్తున్నటువంటి సమృద్ధమైనటువంటి మధువనాన్ని పవనాత్మజుడైనటువంటి హనుమంతుడు తమ యొక్క అనుచరగణంతో నీ యొక్క ఆజ్ఞ లేకుండానే ఆ మధువనాన్ని అంతా భక్షిస్తున్నారయ్యా అని చెప్పారు. వాలిపుత్రో అంగదస్తేవ ఏ చాన్యే ప్లవగర్షభాభిచేతుం దక్షిణామాసం రాజన్ ప్రస్థాపిత స్వయా. ఆ వాలిపుత్రుడైనటువంటి అంగదుడు ఇంకా వెతకడానికి దక్షిణ దిక్కుకు మీరు పంపిన వానశ్రేష్ఠులు అందరూ కూడా వచ్చారయ్యా, వచ్చి వాళ్ళందరూ కూడా మధువనమే పడ్డారు అని చెప్పారు. తేషామపనయం శ్రుత్వా మేనే సకృతకృత్యతాం కృతార్థానాం హిభృత్యానాం ఏతద్భవతి చేష్టితం. వాళ్ళ యొక్క అవినయాన్ని గురించి విన్నాడు సుగ్రీవుడు. వెంటనే ఆయనకి ఆనందమే వేసింది. ఎందుకంటే అంతటి అవినయం ఎవరు చేయగలరు? ఆ సుగ్రీవుడు ఆజ్ఞాపించినటువంటి పని సక్రమంగా చేసినటువంటి వాళ్ళైతే వాళ్ళకి కృతకృత్యత ఉంది కాబట్టి, అంటే చేయవలసినటువంటి పనిని సవ్యంగా చేసినటువంటి వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళని ఏమి అనరు అనేటువంటి ఒక ధైర్యంతో వాళ్ళు ఇటువంటి చేష్టలు చేస్తారు కదా. నద్రామాయ మేధావి శశంచ ప్లవగర్ శివ రామశ్చాప్యనుమానేన మేనే దృష్టాంతు మైథిలీం. మేధావి అయినటువంటి ఆ వానశ్రేష్ఠుడు సుగ్రీవుడు
ఆ వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు రాముడికి తన నిశ్చయాన్ని తెలిపేట. వాళ్ళు మైథిలిని తప్పనిసరిగా చూశారు అని రాముడు కూడా తలచేట. హనుమత్ ప్రముఖశ్చాపి విశ్రాంతాస్తే ప్లవంగమాభిజగ్ముర్హరీంద్రం తం రామలక్ష్మణ సన్నిధో. వెంటనే హనుమంతుడు మొదలైనటువంటి వానర వీరులందరూ విశ్రాంతి తీసుకున్నాక రామలక్ష్మణుల యొక్క సన్నిధిలో ఉండేటువంటి ఆ సుగ్రీవుణ్ణి చూడడం కోసమని అక్కడికి వచ్చాట. గతించ ముఖవర్ణంచ దృష్ట్వా రామో హనుమత అగమత్ ప్రత్యయం భూయో దృష్టా సీతేతి భారత. హనుమంతుడి యొక్క నడక, అతడి యొక్క ముఖ కవళిక చూసినటువంటి రాముడికి వెంటనే ఆయనకి విశ్వాసం కలిగిందట. ఇతడు తప్పనిసరిగా సీతను చూశాడు అనేటువంటి విశ్వాసం కలిగిందట. హనుమత్ ప్రముఖాసేతు వానరా పూర్ణమానస ప్రణేముర్విధివద్రామం సుగ్రీవం లక్ష్మణం తథా. సఫల మనోరథులైనటువంటి హనుమంతుడు మొదలైన వానరులందరూ కూడా విద్యుగ్ధంగా రాముడికి, సుగ్రీవుడికి, లక్ష్మణుడికి నమస్కారం చేసి వాళ్ళకి వినయంగా వాళ్ళ దగ్గర కూర్చుని ఈ విధంగా అంటున్నారట. తానువాచానతాన్ ఆనతాన్ రామ ప్రగృహ్య శశరం ధను అపి మాం జీవయిష్యధ్వం అపి వక్రత కృత్యత. వెంటనే ఆ శ్రీరామచంద్రుడు తనకి నమస్కారం చేసినటువంటి వాళ్ళని చూసి వాళ్ళతోటి ఈ విధంగా అన్నట్ట, మీరు నన్ను బతికిస్తున్నారా లేదా, మీరు కృతకృత్యులయ్యారా అన్నట్ట. అంటే ఏంటి, సీతాదేవి లేకపోతే తన జీవితమే లేదనుకున్నటువంటి వాడు రామచంద్రుడు. అందువల్ల ఆ సీతాదేవిని వీళ్ళు కూడా చూడకపోతే, ఆమె ఎక్కడుందో తెలకపోతే తను బ్రతకడం అనేటువంటిది వ్యర్థం అనుకున్నటువంటి వాడు ఆ రామచంద్రుడు. అందుకని మీరు నన్ను బతికిస్తున్నారా లేదా అని అడిగట. అపి రాజ్యం అయోధ్యాయం కారయిష్యామ్యహం పునః నిహత్య సమరే శత్రువునాహృత్య జనకాత్మజాం. శత్రువుల్ని యుద్ధంలో ఓడించి సీతాదేవిని తీసుకుని వచ్చి మళ్ళీ నేను అయోధ్యలో రాజ్యం చేస్తానా? అమోక్షయత్వా వైదేహీం మహత్వాచరణే రుపున్హృతదారో అవధూతశ్చానాహం జీవితముత్సహే. ఆ వైదేహిని విడిపించకుండా, యుద్ధంలో శత్రువుల్ని చంపకుండా, భార్యను కోల్పోయి అవధూతనై జీవించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు అని రాముడు చెప్పాడు. ఇత్యుక్త వచనం రామం ప్రత్యువాచానిలాత్మజ ప్రియమాఖ్యామి తే రామం రామ దృష్టా సా జానకీమయా. అల్లా మాట్లాడుతున్న రాముడిని ఉద్దేశించి హనుమంతుడు చెప్పాట, రామా నేను నీకు చాలా ప్రీతిని కలిగించే విషయం చెప్తున్నానయ్యా, ఆ జనకాత్మజ అయినటువంటి సీతాదేవిని నేను చూశాను అని చెప్పాట. విచిత్య దక్షిణామాసాం సపర్వత మనాకరాం శాంతా కాలే వ్యతీతే స్మ దృష్టవంతో మహాగుహాం. కొండలు, అడవులు, గనులతోటి సహితంగా దక్షిణ దిక్కంతా కూడా మేమంతా వెతికాము, అలిసిపోయాము, కాలం గడువు తీరిపోయింది. అప్పుడు మేము ఒక మహాగుహను చూసాము. ప్రవిశామో వయం తాం తు బహుయోజనమాయతాం సాంధకారాం సువిపినాం గహనాం కీటసేవితాం గత్వా సుమహదధ్వానం ఆదిత్యస్య ప్రభాం తథా దృష్టవంత స్మతత్రైవ భవనం దివ్యమంతరా. అలా మేము అందులో ఆ గుహలో ప్రవేశించాం. అది ఎలా ఉందంటే చాలా అనేకములైన యోజనాల పొడవు ఉంది, చాలా చీకటిగా ఉంది, దట్టమైనటువంటి అడవులన్నీ ఉన్నాయి, అందులో అనేకములైన కీటకాలు తిరుగుతున్నాయి. చాలా దూరం వెళ్ళాక అక్కడ ఒక అద్భుతమైనటువంటి సూర్యకాంతి కనిపించింది. ఆ గుహ లోపలే ఒక దివ్యమైనటువంటి భవనం కూడా ఉంది. మయస్య కిల దైత్యస్య తదాసీద్వేశ్వరాఘవ తత్ర ప్రభావతీ నామ తపో అతప్యత తాపసి. ఆ భవనం మయుడు అనేటువంటి ఒక రాక్షసుడిదిట. అక్కడ ప్రభావతి అనేటువంటి ఒక తపస్సు చేసుకుంటుంది. తయా దత్తాని భోజ్యాని పానాని వివిధాని చ భుక్త్వా లబ్ధబలా సంత తయోక్తేన పథా తథా నిర్యాయ తస్మాదుద్దేశాత్ పశ్యామో లవణాంబస సమీపే సహ్యమలయో దర్దురం చ మహాగిరిం. ఆమె ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించాము మేము. ఆమె రకరకాల పానీయాలని ఇచ్చింది, అవి త్రాగాము. తిరిగి మళ్ళీ మేము బలాన్ని పొందాము. అప్పుడు ఆమె చెప్పినటువంటి మార్గం గుండా ఆ ప్రదేశాల నుండి బయటపడి లవణ సముద్ర తీరానికి చేరుకున్నాము. అక్కడ సహ్య మలయ పర్వతాలను, పెద్ద దద్దుర పర్వతాన్ని చూసాము. తతో మలయమారుహ్య పశ్యంతో వరుణాలయం విషణ్ణా వ్యహితాఖ్యన్నా నిరాశ జీవితే భృశం. ఆ మలయ పర్వతాన్ని ఎక్కి సముద్రాన్ని చూసినటువంటి మాకు చాలా విచారం కలిగింది. వ్యగ్రులమైపోయాం, ఖిన్నులమయ్యాం, జీవితం పట్ల నిరాశ కలిగింది. ఇప్పుడు సీతాదేవిని చూడకుండా వెడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందువలన వెంటనే సముద్ర పర్యంతం వచ్చేసాము, సముద్రం కనిపిస్తోంది, ఇక్కడ ఎక్కడా సీతాదేవి కనిపించలేదు అని బాధ కలిగింది. అనేక శత విస్తీర్ణం యోజనానా మహోదయం తిమినక్ర జుషావాసం చింతయత్త సుదిక్వితా. అనేక వందల యోజనాలు విస్తీర్ణం కలిగి తిమింగిలాలకు, మొసళ్లకు, భయంకరమైనటువంటి జలచరాలకు నివాసమైనటువంటి ఆ మహాసముద్రాన్ని గురించి ఆలోచిస్తే మాకు మిక్కిలి దుఃఖం కలిగింది.
తత్ర అనశన సంకల్పం కృత్వా సీనా వయం దదా తతః కథాంతే గృధ్రస్య జటాయోరభవత్ కథ. అక్కడ ఇంక మేము ఏమనుకున్నామంటే సీతాదేవిని చూడకుండా మనం తిరిగి వెనక్కి వెళ్ళేది లేదు. అందువలన ఇక్కడ మనం ప్రాయోపేసం చెయ్యాలి అని ఆ సంకల్పం చేసి మేమంతా కూర్చున్నాం. అప్పుడు ఆ మాటల మధ్యలో పక్షిరాజు అయినటువంటి జటాయు యొక్క ప్రసంగం వచ్చింది మాకు. తత పర్వత శృంగాభం ఘోర రూపం భయావహం పక్షిణం దృష్టవంతస్మవైనతేయమివాపరం. మేము ఎప్పుడైతే జటాయువు స్మరణ చేసి జటాయువుని గురించి మాట్లాడుకుంటున్నామో అది విన్నటువంటి వెంటనే కొండ శిఖరంలో ఘోరమైనటువంటి రూపంతో భయంకరంగా ఉండేటువంటి ఒక పెద్ద పక్షిరాజం ఒకటి వచ్చింది అక్కడికి. సో అస్మాన్ అతర్కేద్భోక్తం మధాప్యేచ్చవచో బ్రవీద్భోక్త ఏష మమ భ్రాతు జటాయో కురితే కథాం సంపాతిర్నామ తస్యాహం జ్యేష్ఠో భ్రాత కకాదిప అన్యోన్య స్పర్ధయారూఢౌ ఆవామాదిత్య సత్పదం. అతడు అసలు మమ్మల్ని చూడగానే మమ్మల్ని తినేద్దాం అనుకున్నాడు, ఆహారంగా దొరికింది అనుకున్నాడు. అయినా మేము జటాయువు గురించి మాట్లాడుకోవడానికి ఎవర్రా నా తమ్ముడు జటాయువు గురించి మాట్లాడుతున్నారు, అతని అన్ననైనటువంటి వాడిని నేను పక్షిరాజును సంపాతిని, మేము ఒకరితో ఒకళ్ళు పోటీపడి సూర్యమండలాన్ని చేరుకోవాలని ఎగిరాము. తతో దగ్ధావిమౌ పక్షో న దగ్ధౌతు జటాయుషా తదా మే చరదృష్ట సంభ్రాత గృధ్రపతి ప్రియ నిర్దగ్ధపక్షపదిత హ్యహమస్మిన్ మహాగిరవు. అప్పుడు నా రెక్కలు కాలిపోయాయి, కానీ జటాయు యొక్క రెక్కలు కాలిపోలేదు. నాకు సోదరుడు చాలా ఇష్టుడైనటువంటి ఆ పక్షిరాజును అప్పుడు చూశాను. ఆ తర్వాత మళ్ళీ నేను చూడలేకపోయాను, చాలా కాలమైంది, రెక్కలు కాలిపోయి నేను ఈ పెద్ద కొండ మీద పడి ఉన్నాను. తస్యైవం వదతోస్మాభిహతో భ్రాత నివేత వ్యసనం భవతశ్చేతం సంక్షేపాద్వై నివేదితం. అలా చెప్తున్న అతనికి ఆ తమ్ముని చావుని గురించి మేము తెలియజేశాం. మా ఈ కష్టాన్ని గురించి కూడా అతనికి సంక్షిప్తంగా చెప్పాము. స సంపాతి సదా రాజన్ శ్రుత్వా సమహద ప్రియం విషణ్ణ చేతాపప్రచ్చ పునరస్మానరిందమ కస్సరామ కథం సీత జటాయుశ్చ కథం మత ఇచ్చామి సర్వమైతే శ్రోతుం ప్లవగ సత్తమాహ. వెంటనే ఆ సంపాతి మమ్మల్ని అడిగాడు, చాలా అప్రియమైనటువంటి వార్త మీరు చెబుతున్నారు అని. ఆ మాట వినగానే అతని మనస్సంతా కూడా విషాదంతో నిండిపోయింది. అలా ఉన్నటువంటి వాడే అతడు మమ్మల్ని ఈ విధంగా మళ్ళీ అడిగాడు, ఓ వానరశ్రేష్ఠులారా, రాముడెవరయ్యా, సీత ఎలా ఉంటుంది, ఆ జటాయువు ఎలా చచ్చిపోయాడు, ఇదంతా వినాలనుంది అని అడిగాడు. తస్యాహం సర్వమేవే తద్భవతో వ్యసనాగమం ప్రాయోపవేశనే చైవ హేతుం విస్తరసోబ్రవం. అప్పుడు మళ్ళీ మీకు వచ్చినటువంటి కష్టాన్ని మేము ప్రాయోపవేశం చేయడానికి గల కారణాన్ని అంతటిని కూడా సంపాతికి వివరంగా మేము తెలియజేశాం. సో అస్మాన్ ఉత్థాపయామాస వాక్యేనానేన పక్షిరాట్ రావణో విదితో మహ్యం లంకాచాస్య మహాపురీ దృష్టాపారే సముద్రస్య త్రికూటగిరికంధరే భవిత్రీ తత్ర వైదేహి నమే అస్త్యత్ర విచారణ. ఆ పక్షిరాజు అయినటువంటి సంపాది మాకు చాలా ఉత్సాహాన్ని కలిగించాడు. వెంటనే మమ్మల్ని అందరినీ లేపాడు. రావణుడు నాకు తెలుసు, అతని రాజధాని అయినటువంటి నగరమైన లంకను కూడా నేను చూశాను, అది సముద్రానికి ఆవల త్రికూట పర్వత కేంద్రంలో ఉంది, వైదేహి అక్కడే ఉండొచ్చు, నాకు ఇంకో విధమైనటువంటి ఆలోచన ఏమీ లేదు అని చెప్పాడు. ఇది తస్యవచ శ్రుత్వా వయం ఉత్థాయ సత్వరాహ సాగరక్రమణే మంత్రం మంత్రయామ పరంతప. వెంటనే అతడు చెప్పిన మాటలు వినేప్పటికి మాకు ఉత్సాహం కలిగింది. వెంటనే లేచాం. సముద్రాన్ని దాటడానికి తగినటువంటి ఉపాయం ఏంటా అని అది ఆలోచించాం. నాధ్యవాస్యత్ యదా కశ్చిత్ సాగరస్య విలంఘనం తత్ర సీతా మయా దృష్టా రావణ అంతఃపురే సతీ శతయోజన విస్తీర్ణం నిహత్య జల రాక్షసిం. ఎవరు కూడా ఈ సాగరాన్ని దాటడానికి సాహసించలేదు. అప్పుడు నేను నా తండ్రి అయినటువంటి వాయువు యొక్క రూపాన్ని ఆవేశించి జలాల్లో ఉండేటువంటి రాక్షసుని చంపి 100 యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ సాగరాన్ని నేను దాటానయ్యా. తత్ర సీత మయా దృష్ట రావణాంతఃపురే సతి ఉపవాస తపశీల భర్తృదర్శన లాలస. అక్కడ రావణుడి యొక్క అంతఃపురంలో అశోకవనంలో ఉన్నటువంటి సాధ్వి అయినటువంటి సీతాదేవిని నేను చూశాను. భర్తను చూడాలనేటువంటి కోరికతో పాపం ఆమె నిరాహారయ్యి ఆమె బాధపడుతూ తపస్సు తన స్వభావంగా చేసుకుని అలా చేస్తుంది, నీ గురించే స్మరిస్తూ. జటిలామల దిగ్ధాంగి కృషాదీనా తపస్విని నిమిత్తైస్తామహం సీతాం ఉపలభ్య పృథగ్విధై ఉపసృత్య అబ్రువం చార్యాం అభిగమ్య రహోగతాం సీతే రామస్య దూతోహం వానరో మారుతాత్మజ. ఆమె అలా బాధపడుతోంది, ఒళ్ళంతా దుమ్ము కట్టుకుపోయింది. పాపం అక్కడే కూర్చుంది నిరాహారై దీనురాలై నీకోసమే రామ 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 అంటూ విలపిస్తూ ఉంది.
అలా ఉన్నటువంటి ఆమెను మెల్లగా నేను తెలుసుకుని, సీతాదేవిగా తెలుసుకుని రహస్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి, సీత, నేను రాముడి దూతనమ్మా, మారుతాత్మజుడును, వానరుణ్ణి నేను అని నా గురించి నేను పరిచయం చేసుకుని, త్వద్దర్శనం అభిప్రేప్సు ప్రాప్తో విహాయస రాజపుత్రో కుశలినో భ్రాతరో రామలక్ష్మణో, నీ దర్శనం కోసమే ఆకాశ మార్గాన్ని అంతటా ఇక్కడికి వచ్చానమ్మా. అన్నదమ్ములైనటువంటి ఆ రాజకుమారులైన రామలక్ష్మణులకు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. సర్వశాఖా మృగేంద్రేణ సుగ్రీవేణాభిపాలితౌ కుశలం త్వాబ్రవీత్ రామ సీతే సౌమిత్రిణా సహా. వాళ్ళు సమస్త వానరులకు రాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క రక్షణలో ఉన్నారమ్మా. ఆ లక్ష్మణుడితో పాటు రాముడు కూడా తాను క్షేమంగా ఉన్నట్టు నీకు చెప్పమన్నాడు. సఖిభావాచ్చ సుగ్రీవ కుశలం త్వామనుపృచ్చతి క్షిప్రమేష్యతి తే భర్త సర్వశాఖామృగై సహా ప్రత్యయం కురు మే దేవి వానరోస్మిన రాక్షస. స్నేహం కారణంగా సుగ్రీవుడు కూడా నీ క్షేమం గురించి అడుగుతున్నాడు. ఆ వానరులందరితోటి కలిసి నీ భర్త శీఘ్రంగానే ఇక్కడికి వస్తాడు. నన్ను విశ్వసించు, నేను వానరులను రాక్షసులను కాదమ్మా అని చెప్పాడు. ముహూర్తమివ ధ్యాత్వా సీతామాం ప్రత్యువాచ వైమి త్వాం హనుమంతం అవింధ్యవచనాదహం అవింధ్యో హి మహాబాహో రాక్షసో వృద్ధ సమ్మత. క్షణకాలం ఆలోచించిన సీత ఈ విధంగా చెప్పింది. ఆ అవింజుని మాటలు విన్నాను నేను, నిన్ను హనుమంతుడిగా నేను గుర్తించానయ్యా ఓ మహావీరా. అవింజుడు అనేటువంటి రాక్షసుడు అయినప్పటికీ వృద్ధుడు, చాలా ఆదరణీయుడు. అతడు చెప్పాడు నాకు, కైతస్తేన సుగ్రీవ తద్విధై సచివైర్వృత గమ్యతామిచ్చోక్త్వా మాం సీతా ప్రాదాదిమమ్మణిం ధారితాయేన వైదేహి కాలమేతమనిందిత ప్రత్యయార్థం కథాంచే మాం కథయామాస జానకి. నీ వంటి మంత్రులతో సుగ్రీవుడు కలిసి ఉన్నాడని కూడా అతడు చెప్పాడు. ఇక నువ్వు వెళ్ళు అని నాకు ఈ మణినిచ్చిందయ్యా. ఇంతకాలం సాధ్వి అయినటువంటి ఆమె దీన్ని ధరించే కాలం వెళ్ళబుచ్చింది. నమ్మకం కుదరడానికి కథను కూడా నాకు జానకి చెప్పింది. క్షిప్తామిషీకాంకాకాయ చిత్రకూటే మహాగిరౌ భవతా పురుష వ్యాఘ్ర ప్రత్యభిజ్ఞాన కారణాత్. చిత్రకూట మహాపర్వతం మీద నివసించినప్పుడు ఒక కాకిపై మీరు ఒక ఈనిపిల్లను అస్త్రంగా చేసి బ్రహ్మాస్త్రంగా వదిలేట. ఆ దుష్టచిత్రుడైనటువంటి ఆ కాకికి ఒక కన్ను గుడ్డిదైపోయిందని ఈ ప్రసంగం మీ గుర్తు కోసమే ఆమె చెప్పింది. ఏకాక్షి వికలక్కాక సుదుష్టాత్మా కృతశ్చ వై గ్రాహయిత్వాహమాత్మానం తతో దగ్ధ్వాచతాం పురీం సంప్రాప్త ఇది తం రామ ప్రియవాదినమార్చయత్. నా అంతటి నేనే ఆ తర్వాత రాక్షసులకి పట్టుబడ్డాను. ఆ లంకాపురిని అంతటినీ కూడా కాల్చేసి ఇక్కడికి వచ్చాను అని ఆ హనుమంతుడు వినయంగా శ్రీరామచంద్రుడికి వృత్తాంతాన్నంతా తెలియజేశాడు. అది విని రాముడు చాలా ఆనందించాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి హనుమత్ ప్రత్యాగమనే 200 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనేటువంటి ఉపపర్వంలో హనుమంతుడు తిరిగి రావడము అనేటువంటి 282 అధ్యాయం పూర్తయింది. 283 అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. మార్కండేయుడి వృత్తాంతాలన్నీ కూడా ఆ రామచంద్రుడి యొక్క చరిత్ర అంతా కూడా తెలియజేస్తున్నాడు యుధిష్ఠిరాదులకి. తతస్తత్రైవ రామస్య సమాసీనస్య తై సహా సమాజగ్ముః శ్రేష్ఠ సుగ్రీవ వచనాత్ తదా. ఆ తర్వాత ఆ మాల్యవంత పర్వతం మీద లక్ష్మణుడు మొదలైన వాళ్ళతో కూడి ఉన్నటువంటి రాముడి దగ్గరికి సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం వానరశ్రేష్ఠులందరూ చేరుకున్నారు. వృత 1,00,000 వానరాణాం తరస్వినాం శశురో బాలిన శ్రీమాన్ సుషేణో రామోభ్యయాత్. ఆ వాలి యొక్క మామగారైనటువంటి సుషేణుడు వేగవంతులైన 1000 కోట్ల వానరులతో కూడి రాముడి దగ్గరికి వచ్చాట. 1,00,000 వృతో వాపి గజో గవయేవచ వానరేంద్రో మహావీర్యో పృథక్ అదృశ్యతాం. గజ గవయులు అనేటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి వానర ముఖ్యులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 100 కోట్ల వానర సైన్యంతో కూడి వేరువేరుగా వచ్చేట వాళ్ళు. 60,00,000 ప్రకర్షన్ ప్రత్యదృశ్య గోలాంగులో మహారాజా గవాక్షో భీమదర్శన. అలాగే గోలాంగుల జాతికి చెంది భయంకరంగా ఉండేటువంటి గవాక్షుడు అనేటువంటి ఒక వానర వీరుడు ఉన్నట్ట. అతను 60,000 కోట్ల వానర సైన్యంతో అట్టహాసంగా వచ్చేట. గంధమాదన వాసీతు ప్రహితో గంధమాదన 1,00,000 హరీణాం సమకర్షత. అలాగే గంధమాదన పర్వతం మీద నివసించే గంధమాదనుడు అనేటువంటి ఒక వానరుడు 1,00,000 కోట్ల వానర వీరులతో వచ్చేట. పనసో నామ మేధావి వానరస్సు మహాబల 1,10,12,30 ప్రకర్షతి. ఆ తర్వాత మేధావి అయినటువంటి పనసుడు అనేటువంటి వానరుడు 57 కోట్ల వానర సైన్యంతో వచ్చేట.
శ్రీమాన్ దధిముఖో నామ హరివృద్ధో అతి వీర్యవాన్ ప్రచకర్ష మహాసైన్యం హరీణాం భేమ తేజసాం. అలాగే ఆ వానరులో వృద్ధుడు బలవంతుడైనటువంటి దధిముఖుడు అనేటువంటి వానరుడు తన గొప్ప సైన్యాన్ని తీసుకుని వచ్చేట. కృష్ణానాం ముఖపుండ్రాణం వృక్షాణం భీమకర్మణాం కోటి సదసహస్రేణ జాంబవాన్ ప్రత్యదర్శ. నుదుటి మీద ఊర్ధ్వపుండ్రాలు ధరించి భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి నల్లటి వృక్షవీరులను 1,00,000 కోట్ల మందిని తీసుకుని జాంబవంతుడు వచ్చేట. ఏ దేచాన్యే చ బహవో హరియోదపయోదపాహ అసంఖ్యేయో మహారాజా సమీయు రామకారణాత్. వీళ్లే కాక ఇంకా ఇతరులైన అసంఖ్యాకమైనటువంటి వానర సేనా నాయకులందరూ కూడా వానర వీరులతో అందరూ వచ్చారట. వీళ్ళందరూ ఎందుకయ్యా వచ్చారు అంటే రాముడి యొక్క పని చేయడం కోసం వచ్చారట. రాముని పని మీద అక్కడికి చేరుకున్నట్ట. రామ కార్యం అంటే అటువంటిది. గిరికూట నిభంగానాం సింహానామివ గర్జతాం శ్రూయతే తుముల శబ్ద తత్ర తత్ర ప్రధావతాం. పర్వత శిఖరాల వంటి శరీరాలతో వాళ్ళు సింహాల వలె గర్జిస్తూ అటు ఇటు పరుగులు తీస్తున్నట్ట. ఆ శబ్దం ఎలా ఉందంటే మహాభయంకరంగా ఉందిట. గిరికూట నిభా కేచిన్ మహిష సంనిభా శరదభ్ర ప్రతీకాసాహ కేచిత్ ఇంగుల కాననా. వాళ్ళలో కొంతమంది పర్వత శిఖరాల వంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, కొంతమంది అడవి దున్నల వంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, శరత్కాల మేఘాల వల్ల తెల్లటి శరీరాలు వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది సింధూలం వల్ల ఎర్రనైన ముఖాలతో ఉన్నారు. ఉత్కృతంత పతంత చపలవమానా చవానరా బుద్ధుల్మంతో అపరేరేణున్ సమాజిగ్ము సమంతత. ఆ వానరులు ఎగురుతూ గంతులు వేస్తూ దూకుతూ దుమ్ము రేపుతూ అన్ని వైపుల నుంచి వచ్చి చేరుకుంటున్నట్ట. అదంతా ఏమైపోయిందంటే ఆ మొత్తము ఆ కిష్కింధ అంతా కూడా వానరమయమైపోయింది. ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో చెప్పలేం. స వానర మహాసైన్య పూర్ణ సాగర సన్నిభ నివేశమకరోత్తత్ర సుగ్రీవానుమతే తదా. ఆ వానర మహాసైన్యం ఎలా ఉందంటే ఓ పెద్ద మహాసముద్రంలా ఉందిట. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మీద వాళ్ళకి అందరికీ కూడా ఆ పర్వతం చుట్టుపక్కల అందరికీ కూడా నివాసం ఏర్పాటు చేశారట. అల్లా మొత్తం అన్ని వేపుల నుంచి కూడా వానర వీరులందరూ కూడా అక్కడికి చేరబడ్డారు. ఎందుకయ్యా అంటే రాముడి యొక్క కార్యం నెరవేర్చడం కోసమని అంతమంది కోట్ల మంది వానరులందరూ కూడా అక్కడికి విచ్చేశారు అని తెలియజేస్తూ స్వస్తి.